నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలతొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వను ఆయన పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజల్ని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించడం జరిగిందని సీఎం తెలిపారు. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా, చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు, 30 రోజులు కూడా కాలేదు. వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సీ హామీ ఇచ్చాను. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను. మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తారు, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు, ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్లీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించండి అని చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు. శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బాధ్యత మా ప్రజానీకానికి అప్పచెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం. అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ, ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం, అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం. అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ప్రపంచం మొత్తం రాణించాలంటే ప్రజలు తమ సమస్యల్ని వాట్సాప్ కి కూడా hello@ap.gov.in పంపాలని విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సాప్ మెసేజ్లు పంపుతూ ఉండటంతో మంత్రి వాట్సాప్ ను మాతృ సంస్థ మోటా బ్లాక్ చేసింది. వేలాది మంది తమ సమస్యల్ని వాట్సాప్ చేయడం వలన సాంకేతిక సమస్యలతో బ్లాక్ అయినట్లు నారా లోకేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడి ద్వారా ప్రజలు తనకు సమాచారం, సమస్యలను తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. తానే అందరి సమస్యల్ని నేరుగా చూస్తానని స్పష్టం చేశారు. పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, సమస్య, సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులతో పొందుపరచాలని సూచించారు.
యువగలం పాదయాత్రలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడిని లోకేష్ క్రియేట్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో 4 ఐపీఎస్ల పాత్ర ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందవలసిన బియ్యాన్ని పక్కదోవ పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇవ్వవలసిన 600 కోట్లు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. ధరల స్థిరీకరణపై రిటైల్ వర్తకులతో మంత్రి సమీక్షించారు. నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు రైతు బజార్లో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభించింది. విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల శాఖ కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సామాన్యులకి నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. హోల్సేల్ దుకాణాలకు రిటైల్ వర్తకులు సైతం 160 రూపాయలకే నాణ్యమైన కిలో కందిపప్పు, తక్కువ ధరకే బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సో పెద్ద పెద్ద రీటైలర్స్ డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఉషోదయ కానీ ఇవన్నీ అవుతే ఉన్నాయో సూపర్ బజార్లు, వాటన్నింటిలో కూడా ఇదే ధరకి 160 రూపాయలకి కందిపప్పు సామాన్యులకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. చర్చ జరిగింది, వాళ్ళు అంగీకారం వచ్చినాకనే మేము నిర్ణయం తీసుకుని ప్రకటించాం. ఏమండి, ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 43,249 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరూ కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే దొరికిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికీ తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. బియ్యం 5 కిలోలండి, కందిపప్పు 1 కిలో అండి. జరుగుతూనే ఉన్నాయండి, జరుగుతూనే ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదవాడికి అందించాలి. అంతేగాని దళారుల కోసం కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వేల కోట్లు సంపాదించిన దాన్ని మాత్రం మేము ఖచ్చితంగా దానిపైన. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు 250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధుల్ని ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావుల తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని, వ్యాపారులు చేసుకోలేనంత స్థాయిలో పన్నుల్ని పెంచడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని తెలిపారు. పన్నులు తక్కువగా ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొంటున్నారు, పెట్రోల్ కొట్టించుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై అనేక మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలియజేశారు. ప్లాంట్ మూత పడుతుందని ఆందోళన వద్దని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. కార్మికులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తనకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had.
I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working on. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనలో ఏపీ హైకోర్టు చర్యలకి ఉపక్రమించింది. కోర్టు ధిక్కరణ కేసులో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తో పాటు తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి నోటీసులు జారీ చేసింది. కూల్చివేతకు సంబంధించి కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గురువారం పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ భవనం అక్రమ కట్టడమని సిఆర్డీఏ పేర్కొంది. అయితే దాన్ని కూల్చివేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలకు ఊరట లభించింది. తమపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేలాపిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగానే సబ్సిడీ రూపంలో రైతు బజార్లో కందిపప్పు, బియ్యం విక్రయాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. గురువారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్లో కందిపప్పు, బియ్యం విక్రయాల స్టాల్ ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 9 రకాల వస్తువులు ప్రజలకు అందించామని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం స్టోర్ బియ్యం మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. రైతు బజార్లతో పాటు షాపింగ్ మాల్స్ లో కూడా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే విక్రయాలు జరుగుతాయని వివరించారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రజలకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితులు. పౌర సరఫరాల శాఖలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 రకాల వస్తువులు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు చింతపండు, అలాగే బియ్యం, దాంతోపాటు కందిపప్పు, పంచదార ఇటువంటి అన్ని వస్తువులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రజలకు చెప్పినటువంటి విధంగా ఏ ఒక్క వస్తువు కూడా, కేవలం బియ్యం, అది కూడా కేంద్రానికి సంబంధించినటువంటి బియ్యం ఇచ్చి పేదలకు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చెప్పినటువంటి విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో చౌక డిపోల ద్వారా ఇచ్చేటువంటి వస్తువులే కాకుండా ఈరోజు మార్కెట్ని నియంత్రించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏదైతే అత్యవసరమైనటువంటి కందిపప్పు కానీ, రైస్ కానీ దీన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేటువంటి విధంగా ప్రైవేట్ డీలర్స్ చేతే ఒక ఫిక్స్డ్ రేట్ చేసి వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనుంది. దీనికి పూనుకున్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని పూర్తిగా వినియోగించుకోవాలని. ఎందుకంటే బయట మార్కెట్లో 54, 55 రూపాయలు, 60 రూపాయలు కూడా రైస్ అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 2 రకాల బియ్యం స్టీమ్డ్, అలాగే రా కూడా 48, 49 రూపాయలకి అందుతున్నటువంటి పరిస్థితులు. ఎవరు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడే కాదు, 15 సెంటర్స్ గుంటూరు నగరంలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా షాపింగ్ మాల్స్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి చోట కూడా ఈ రేట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా కందిపప్పు ఈరోజు బయట మార్కెట్లో 200 ఉన్నదాన్ని గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తూ 160 రూపాయలకి అందించడం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సివిల్ సప్లైస్ ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క చౌక డిపోల ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి, వాళ్ళ దగ్గరే అందుబాటులో ఉంటాయి. అది కాకుండా ఎక్స్ట్రా ఏది అవసరమైనా కూడా అందుబాటులో ధరలో ఈ సెంటర్స్లో ఉంటాయి. ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం సివిల్ సప్లైస్ ద్వారా వీళ్ళకి ఇస్తుంది కాదు, వీళ్ళు ప్రైవేట్ డీలర్స్. చంద్రబాబు ప్రభుత్వం పేదలకు చౌక ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. రైతు బజార్లో అందించే కందిపప్పు, బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. గుంటూరు చుట్టుకుంట రైతు బజార్లో గురువారం కందిపప్పు, బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. కందిపప్పు కిలో 169 రూపాయలు, బియ్యం కేజీ 48 రూపాయలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత ఇసుక పాలసీ విధానం వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని అన్నారు. గుంటూరు పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో ఇంతవరకు సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని ధ్వజమెత్తారు.
చుట్టుకుంట రైతు బజార్లో చౌక ధరల కొట్టు ఓపెన్ చేయడం జరిగిందండి. చౌక ధరలకే బియ్యం, కందిపప్పు సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఈరోజు సరఫరాదారులందరూ కూడా ప్రజలందరికీ అందుబాటులో అత్యంత తక్కువ ధరలకే, మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉండాలని, అది క్వాలిటీ అయిన ప్రోడక్ట్, ఫుడ్ ప్రోడక్ట్ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఈ కందిపప్పుని, బియ్యాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని వారు చక్కగా ఈ సరుకుల్ని తీసుకెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మనకి రాష్ట్రం వచ్చి రాగానే ప్రజా శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ప్రజల యొక్క సంక్షేమం దిశగానే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరుగులెడుతున్న క్రమంలో ఈరోజు ఇలా ఈ షాపులన్నీ రాష్ట్ర స్థాయిగా ఓపెన్ చేసుకోవడము, ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలకే సరుకుల్ని సరఫరా చేయడం చాలా హర్షణీయమైన విషయం, ఆనందదాయకం. అది నేను ఈరోజు చుట్టుగుంట ప్రాంతంలో రైతు బజార్లో ప్రారంభించడం నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేడం, ఇసుక పాలసీ మీద వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. టన్ను 1350 అట్లా తీసుకుంటారు. ఒక ట్రక్కు ఇసుకనే 8,000, కొన్ని ప్రాంతాల్లో 20,000కు పైగా తీసుకొని అది నగదు రూపంలో వాళ్ళు చెల్లిస్తేనే ఇసుక ఇస్తామన్న పరిస్థితుల్లో వైసీపీ నాయకులకు మాత్రమే ఆ కాంట్రాక్టర్లు అన్నీ కూడా అందించిన క్రమంలో ఈరోజు లేనిపోని ఈ నిందలు ఆరోపించడము ఇవన్నీ వాడికి ఎప్పుడు పరిపాటే. అందులో భాగంగానే ఇది కూడా ఉచిత ఇసుక పాలసీ అనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండింది. అలాగే ఇప్పుడు కూడా దాన్ని ఉంచుతున్నారు. వచ్చి రాగానే దాని మీద సంతకం పెట్టి హామీ ఇచ్చిన ప్రకారంగానే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఎందరో భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ఈ బిల్డర్స్ని కానివ్వండి, వాళ్ళ మనసులో ఆనందము, ఆశని ఈరోజు నింపారు. అయితే వైసీపీ నాయకుల ఈ అనవసరపు నిందారోపణల్ని పట్టించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అది వారి ప్రవృత్తిగా మారిపోయింది. మంచి చేసే నాయకుల్ని కానివ్వండి, మంచి చేసే ప్రతినిధుల్ని కానివ్వండి తప్పుపట్టడం వారికి పరిపాటి. అధికారులు ఇంకా మత్తు నిద్రలో ఉన్నారండి. మేము రాష్ట్రం అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో పరిగెత్తే పనిలో ఉన్నాము. ప్రజలకి చేరువుగా ఏం చేయాలనే కార్యక్రమంలో ఉన్నాము. అధికారులకు మాత్రం ఆ నిబద్ధత కోల్పోయారు. వాళ్ళు ఎలాంటి నీతి నియమాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా ఉంటున్నారు, మత్తు నిద్రలో ఇంకా ఉన్నారు. క్రమక్రమేణా అన్ని నిద్రలు వదులుతాయి, అంతా మత్తు వదిలిచ్చే ప్రక్రియ కూడా చేపట్టాము. చాలా తొందరలోనే మీరంటున్న ఇవన్నీ కూడా చాలా తొందరగా దానికి పరిష్కారం అవుతాయి. ఫోటోలు పెట్టడము, గౌరవ మర్యాదలు ఇవ్వడము ఆ యొక్క ఉద్యోగి యొక్క కనీస బాధ్యత. వాటిని కూడా విస్మరించి ఇంకా గత ప్రభుత్వ మాయలోనే ఉన్నారు అని అనుకోవడానికి ఇది ఒక నిదర్శనము. కాబట్టి చాలా తొందరలోనే ఆ మత్తు వాళ్ళకు వదులుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. చర్యలంటే వారికి నిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే వారు స్వయంగా చేయాల్సింది ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా పాపం వారికి ఎలాంటి దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. కాబట్టి రాష్ట్రంలో ఒక నాయకత్వం అనేది లోపభూయిష్టంగా ఉండడం వల్ల పాపం ఈ ఆఫీసర్లు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి అదే మత్తు నిద్రలో ఉన్నారు. ఇప్పుడు క్రమక్రమంగా నాయకులందరూ వచ్చి కూడా వారి విధుల్ని గుర్తు చేసే పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్రంలో ఆ గుర్తు చేసే ప్రక్రియ మొదలయ్యింది. దాని పరంగానే వారు కూడా వారి బాధ్యతల్ని మారుతున్న కాలంలో సరికొత్త డిజైన్లతో గుంటూరు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా విచ్చేసి షోరూమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. యువత మారుతున్న కాలాన్ని బట్టి సరికొత్త డిజైన్లతో మహిళలకి, పురుషులకి అనేక రకాల వస్త్రాలు ఏర్పాటు చేయటమే కాకుండా నగర ప్రజలకు తక్కువ రేట్లకి నాణ్యతతో ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసంలో సరికొత్త డిజైన్లతో ప్రజలకు అనుకూలమైన ఆఫర్లతో అన్ని రకాల దుస్తులు ఈ ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం బెనర్జీనాథ్ మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసం ఆఫర్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతవరకు లేదు. వీరు విశ్రాంతమ్మ గారు, బెనర్జీ గారు
దీన్ని ప్రారంభించారు. అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి. అందుబాటు ధరలోనే ఇక్కడ ఉన్నాయి. క్వాలిటీతో పాటు ట్రెండింగ్గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ గమనించగలరు. అయితే అదేవిధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ని మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయని పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఈ దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నాను. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా, అదేవిధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నన్ను ఇలా ఆహ్వానించి దీనికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో స్వశక్తితో కష్టమేవ జయతే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం, ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటినన్నింటినీ కూడా ఇక్కడ అతని టేస్ట్ని బట్టి తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు, అది కూడా రీజనబుల్ ప్రైస్తో, మంచి లొకేషన్ అంటే కొట్టిపాటి ప్రాంతం, ఈ విద్యానగర్ ప్రాంతం, కొట్టిపాటి ప్రాంతం ఎవరు కూడా షాపింగ్ మాల్స్ పెట్టలేదు. ముఖ్యంగా వస్త్రాలు, క్లాత్ మార్కెట్, క్లాత్కి సంబంధించినటువంటి షాపింగ్ ఎక్కడ కూడా లేదు. కానీ లక్ష్మీపురం ప్రాంతాన్ని కాకుండా కొత్తగా ఈ ఏరియాలో పెట్టి అందరికి కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో కూడా పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్కి ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెనర్జీ గారికి, వారి సతీమణి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. గుంటూరు ప్రజలకి అండ్ ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ నమస్కారం. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ది ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ, ఇషాన్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఈ బేబీ స్టెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్టోరేజెస్ బిల్డింగ్. ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి, ఫ్యాబులస్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా గుంటూరు అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఎంఎస్ఆర్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఫుల్ 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 అమేజింగ్ శారీస్ అయితే ఉన్నాయి అనేది. ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారుల్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. అదేవిధంగా మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం స్థానిక 19వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తేలుకోట్ల హనుమాయమ్మ, యోగేశ్వరరావు, చంద్రగిరి బాబు, రాళ్లబండి రామరాజు, రమేష్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్న మొండిగేటు వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే క్రాసింగ్ కు వేగంగా చర్యలు తీసుకోవడానికి జీఎంసీతో పాటు రైల్వే అధికారులు కూడా మరింత దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక పాత గుంటూరు దగ్గరలోని మొండిగేటు రైల్వే ట్రాక్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ క్రాసింగ్ అంశంపై జీఎంసీ ఇంజనీరింగ్, రైల్వే డివిజనల్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. పాత గుంటూరు పరిధిలోని మొండిగేటు వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే ట్రాక్ క్రాస్ వద్ద సుమారు 30 ఏళ్ల నుంచి సమస్యగా ఉందని చెప్పారు. నగరం నుండి 4 మీటర్ల అవుట్ ఫాల్ డ్రైన్ నుండి వచ్చే మురుగు లేదా వర్షం నీరు ట్రాక్ కింద కేవలం 1.5 మాత్రమే ఉన్న వెంట నుండి వెళ్తుందని తెలిపారు. దీని వలన నీరు పూర్తి స్థాయిలో బెయిల్అవుట్ కాకవ పాత గుంటూరులోని పలు ప్రాంతాల ముంపుకి గురవుతున్నాయని తెలియజేశారు.
పలు కాలనీల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ రైల్వే ట్రాక్ మునిగి రైళ్ల రాకపోకలకి కూడా అంతరాయం కలుగుతుందని తెలియజేశారు. కనుక నగరపాలక సంస్థతో పాటు రైల్వే అధికారులు కూడా సమస్య పరిష్కారానికి మరింత శ్రద్ధ చూపాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.